వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఇంటి ముందు కాకి పదే పదే అరిస్తే దేనికి సంకేతమో తెలుసుకుందామా? కాకులతో మనుషులకు ఏదో ఒక సంబంధం ఉంటుంది. పురాణాలలో కూడా కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కాకికి విడదీయలేని బంధం కూడా ఉంది. కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మంలో ప్రస్తావిస్తారు. అలాగే చనిపోయిన తర్వాత కూడా పిండం కాకి ముట్టాలని సాంప్రదాయం కూడా ఉంటుంది. ఇంతలా మనిషి జీవితంలో భాగమైన కాకి చేసే పనులు మన జీవితంపై ప్రభావం చూపుతుంది. శాస్త్ర ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారని విశ్వాసంతో ఉంటారు. కాకి ప్రవర్తించే తీరును బట్టిని కూడా అంచనా వేస్తారు. మన భవిష్యత్తును అలాగే మనకు జీవితంలో జరిగే పలు మార్పుల గురించి చెబుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరవటం కూడా పొరపాటే. అయితే దీని వెనకాల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇంతకీ కాకి వల్ల కలిగే ఆ శకునాల గురించి, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారని విశ్వాసం. అయితే ఒక కాకి అరిస్తే ఏమీ కాదు, కానీ కాకుల గుంపు ఒకేసారి వచ్చి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు. అలాగే ఒకవేళ కాకి తలపై తన్నితే చాలా ప్రమాదం. దీన్ని ప్రాణగండం ఉంటుందని, దీనికి తగిన శాంతి చేసుకోవాలని చెబుతారు. ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ కాకి కుడివైపు నుంచి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుంది. అదే కాకి ఎడమవైపు నుండి కుడివైపుకు వస్తే అశుభం కలుగుతుంది. బయటకు వస్తున్నప్పుడు కాకి ఎడమవైపు నుంచి కుడివైపు వెళితే తిరిగి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చొని బయటకు వెళ్ళాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.